అదేంటి నీలో ఇందాకైతే కూర్చునే ఓపిక కూడా లేదన్నా ఇప్పుడు నాగుపావులా సర్రం లేచావు? పావునే ఆంటీ, నరంలోను స్వరంలోను విషాన్ని దాచుకున్న పామునే ఆంటీ. ఆ పార్వతి పూజ చేస్తుందంటే నేనెలా ఊరుకుంటాను? అది పూజ చెయ్యకూడదు అంతే. నీకే వచ్చిందే? నువ్వు అదో ఎవరైతేనే పూజ చేసి పెదబాబు ప్రాణాలు నిలబడితే చాలు కదా. వెర్రి పప్పా! నన్నే అనమ్మా అను. నీతో కలిసి తిరుగుతున్నందుకు ఇంకేం పప్పునవుతానో. చీపురాంటీ, ఎత్తుగా ఎదిగావు కాని లోతుగా ఆలోచించలేవా? పార్వతి పూజల వల్ల పట్టుదల వల్ల దేవ ప్రాణాలు నిలబడితే క్రెడిట్ అంతా దానికే దక్కుతుంది. ఆంటీ దృష్టిలో అది హీరోయిన్ అయిపోతుంది. అయితే ఏంటి, ₹1 కోటి రెమ్యూనరేషన్ ఇస్తారా? 10 కోట్లు పెట్టి దాంతో సినిమా తీస్తారా? ఆంటీ వాళ్ళు దాన్ని గుండెల్లో పెట్టుకుంటారో నెత్తిన పెట్టుకుంటారో గాని మనల్నైతే ఇంట్లో నుండి గెంటేస్తారు. మన వల్ల ఏ ప్రయోజనం లేదని, అనవసరంగా పెద్దబాబు లైఫ్ ని డిస్టర్బ్ చేశామని తన్ని తరిమేస్తారు. అప్పుడేం చేస్తావు? దీక్ష చేస్తున్న అమ్మవారి గుడి మెట్ల దగ్గరే శనగలు పెట్టండమ్మా, అరటి పండు ఇయ్యండమ్మా, ప్రసాదం పంచండమ్మా, పుణ్యం ఉంటుంది తల్లో అని అడుక్కు తినాల్సి వస్తుంది. ఏంటి, అర్థమైందా? అర్థమైంది. అఖిల, పెద్దబాబు అన్నావేంటి? పీడకలు ఏమైనా వచ్చిందా? వచ్చింది పీడకలు కాదండి, పెదబాబుకి నయమై తిరుగుతున్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఇంకే, ఆ కళ త్వరలోనే నిజమవుతుంది. ఈ కుటుంబం అంతా ఏ క్షణం కోసం ఎదురు చూస్తున్నారో అదే నిజమవుతుందన్నమాట. అమ్మవారి గుడికెళ్ళి చేస్తున్న పూజలన్నీ ఫలిస్తున్నాయి అఖిల. ఎక్కడికి బంగారం, ఏమైంది? ఆ కళ త్వరలోనే నిజమవుతుంది. ఈ కుటుంబం అంతా ఏ క్షణం కోసం ఎదురు చూస్తున్నారో అదే నిజమవుతుందన్నమాట. అమ్మవారి గుడికెళ్ళి చేస్తున్న పూజలన్నీ ఫలిస్తున్నాయి అఖిల. ఎక్కడికి బంగారం, ఏమైంది? ఆంటీ బావని పిలిచినట్టు అనిపించింది, అందుకే రా.